హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 గుప్పెళ్ళ కరివేపాకుని తీసుకొని మంచిగా కడిగేసి దాన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 2 గుప్పెళ్ళు ఎండుమిరపకాయలని బాగా వేయించి పక్కన ఉంచుకోవాలి. అండ్ 2 టీ స్పూన్ల జీలకర్రని కూడా వేయించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఏదైతే కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో ఈ కరివేపాకుని సిమ్ టు మీడియం అంటే లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం గ్యాస్ని బాగా కరివేపాకు నలిపితే పొడి అయ్యేంత వరకు చాలా ఓపిక్గా వేయించాలి. దీన్ని వేగిన తర్వాత మినపప్పుని సేమ్ అలాగే సిమ్లో ఉంచుకొని ఒక చిన్న టీ గ్లాస్ మినపప్పుని ఎర్రగా అయ్యేంత వరకు, అంటే మనం హైలో పెడితే ఏమవుతుందంటే మినపప్పు వేగకుండా మాడిపోతుంది. అందుకని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినపప్పు ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. తర్వాత దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి, ఒక తెల్లగడ్డ ఫుల్గా పాయలు తీసి వేసుకోవాలి. అండ్ హాఫ్ లెమన్ అంత చింతపండును కూడా వేసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.